హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ సుధీర్ టెక్ ఏఎన్ఎన్టీ. సో, వెంటనే ఇంకొక అనదర్ వీడియో సేమ్ ఇందాక ప్రీవియస్ ఇప్పుడు ఏదైతే అప్లోడ్ చేశానో ఒక 15 మినిట్స్ బిఫోర్. సో, దాని రిలేటెడ్‌గా నేను ఒక ప్రోగ్రామింగ్ రాశానండి. సో, ఆ ప్రోగ్రామింగ్ వచ్చేసి మీకు ఏంటంటే అదేమో కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌గా. ఓకే. సో, ఇదేంటంటే ఒక ప్రొఫెషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటది. ఓకే. అంటే కోడ్ అనేది నేను ఆల్రెడీ ఒకసారి డైరెక్ట్‌గా నేను ఎందుకంటే ఇంత కోడ్ రాయడానికి మాక్సిమం టైం పడుతుంది. అంటే కొంచెం బూట్ స్ట్రాప్స్ని యూస్ చేశాను. తర్వాత నెక్స్ట్ కొన్ని 3 పేజెస్, దట్ మీన్స్ 3 వెబ్ పేజెస్ ఇంటిగ్రేషన్ చేయడం జరిగింది ఇందులో. సో మీకు వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం జరిగింది ఏంటి అనే దాని గురించి ప్రాపర్గా ఒకసారి చూడండి. సో ఏంటంటే వెబ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు మీరు ఒకసారి ఈ ఈ పేజ్ని చూడండి. సో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి ఈ పేజ్. సో ఇదొక ఫస్ట్ మనకి హోమ్ పేజ్ అండి. నేను డెవలప్ చేసిన ఫస్ట్ హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్లో ఇది మనకు తెలుసు. ఈ ఫస్ట్ మొత్తం అంతా కూడా బిగ్ కంటైనర్. ఆ బిగ్ కంటైనర్లో ఇగో ఇంకొక అనదర్ డివ్ని. ఈ డివ్లో టూరిజం, హెడ్డింగు, పారాగ్రాఫు, బటన్, టెక్స్ట్ ఎలానంటే ఆటోమేటికల్గా మనకి ఇవి సెంటర్లో వస్తాయి. బట్ మనకి ఈ డివ్ అనేది మనకి ఈ కింద కింద అంటే దట్ మీన్స్ ఎండింగ్ పేజ్కి ఎండింగ్కి ఎలా వచ్చిందని అంటే ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ మనకు కోడ్ అనేది చూడండి సెక్షన్ హోమ్. అంటే ఇది సెక్షన్ హోమ్కి రిలేటెడ్గా ఇక్కడ చూడండి ఇది రిలేటెడ్. నేను దీని గురించే మాట్లాడతా, తర్వాత దీని గురించి మాట్లాడతా. ఓకే, ఎందుకంటే మన మెయిన్ టాపిక్ ఇదే. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజీ హైఫెన్ కటర్ డి హైఫెన్ ఫ్లెక్స్ కాలమన్ జస్టిఫై కంటెంట్ ఎండ్ అనగానే ఫస్ట్ ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుందండి. ఈ డివ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది. ఈ డివ్ని మనం ఏం చేస్తున్నాం అంటే డి హైఫన్ ఫ్లెక్స్ కాలం అంటే ఎక్కడికి ఎండ్ వరకు వచ్చేది, ఇక్కడికి వచ్చింది. ఓకే. ఈ డి హైఫన్ ఫ్లెక్స్లో మన ఈ కంటైనర్ని ఏం చేసామంటే చూడండి టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే దాన్ని యూజ్ చేసాం. ఒకసారి చూడండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసాం, హైట్ అప్లై చేసాం. తర్వాత కార్డ్ ఏది ఉంది, కార్డ్ టెక్స్ట్ అలైన్ ఏముంది సెంటర్. సో ఇవి సెంటర్ అనేది వచ్చినాయి. సో బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొచ్చింది వైట్. ఓకే. బార్డర్ టాప్ లెఫ్ట్ రేడియస్ 25 పిక్సెల్, టాప్ రైట్ రేడియస్ 25. ఇక్కడ మనం ఓన్లీ ఇగో టాప్ లెఫ్ట్, టాప్ రైట్. సో జస్ట్ ఈ స్మాల్ ప్రాపర్టీస్ని యూజ్ చేసాం. రైట్. సో మనకి ప్రజెంట్ అయితే ఇది బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ డివికి ఏమో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసాం. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అప్లై చేసాం, 100 VH అప్లై అయింది. బ్యాక్గ్రౌండ్ సైజ్ వచ్చేసి కవర్. ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఈ డివ్ ఈ కంటైనర్ గురించి మాట్లాడుకుందాం. ఈ కంటైనర్ ఏంటి, టెక్స్ట్ అండ్ సెంటర్ అనగానే ఈ కంటైనర్కి మిడిల్లో వస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి వైట్. తర్వాత నెక్స్ట్ టాప్ లెఫ్ట్ రేడియస్, టాప్ లెఫ్ట్, టాప్ రైట్ రేడియస్ అన్ని కూడా లెఫ్ట్ రైట్. సో మనకి రేడియస్ అనేది అప్లై అయింది. ఓకే. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి ఈ బటన్ కూడా కలర్ అప్లై చేసాడు. చూడండి బటన్ కలర్ వచ్చేసి ఏంటిది, చూడండి ఇదేమో వైట్ కలర్. ఓకే. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి చూడండి ఇది ఇచ్చాడు. సో ఈ కలర్ అప్లై అయింది. సో నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 138 పిక్సెల్, హైట్ వచ్చేసి 36 పిక్సెల్, బార్డర్ వచ్చేసి 26 పిక్సెల్స్. ఓకే. సో ఇలా అనేది మనకి అప్లై. ఓకే. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ ఫస్ట్ వెబ్ పేజ్ రెడీ. దీన్నే హోమ్ పేజ్ అన్నాం. ఓకే. దీన్నే హోమ్ పేజ్ అన్నాం. ఆ హోమ్ పేజ్కి రిలేటెడ్గా ఉన్న కోడ్ ఇది, అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న కోడ్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బటన్ ఆన్ క్లిక్ దేని మీద అప్లై చేస్తాను చూడండి. గెట్ స్టార్టెడ్ ఎక్కడుంది, గెట్ స్టార్టెడ్ ఇది. దీనికి ఆన్ క్లిక్ అనే ఒక బటన్ని ఒక యాక్షన్ అనేది పర్ఫామ్ చేస్తాను. ఏంటి అక్కడ మనం క్లిక్ చేస్తే ఏం జరగాలంటున్నాం, ఏదో డిస్ప్లే చేయాలంట. ఏం డిస్ప్లే చేయాలి, సెక్షన్ ఫేవరెట్ ప్లేస్. సెక్షన్ ఫేవరెట్ ప్లేస్ అంటే ఇది చూడండి, ఇది అనదర్ అనమాట. సో అందుకే ఐడి అనేది చాలా ప్రయారిటీ. మనకి ఐడి అనేది ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్. ఓకే. ఒక యూనిక్ ఐడెంటిటీ అనేది రిప్రజెంటేషన్ చేస్తుంది అనమాట మనకి వెబ్ టెక్నాలజీలో. ఓకే. సో ఈ వెబ్ డెవలప్మెంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట ఏది, ఐడి అనేది. అందుకే మీకు ఫస్ట్ నేను బటన్తో స్టార్ట్ చేశానండి. ఒకసారి చూడండి ప్రీవియస్ క్లాసు. ఓకే. సో దీనికి ముందు క్లాస్ చెప్పాను, మళ్ళీ ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొంచెం ఇది ప్రొఫెషన్గా మీకు అర్థం అవటం కోసం. ఓకే. ఇందాకేమో కాన్సెప్ట్ ఓరియంటెడ్గా నేను మాన్యువల్గా టైప్ చేశాను. తర్వాత నెక్స్ట్ ఇది కూడా మాన్యువల్ చేసిందే, బట్ చాలా టైం పడుతుందని నేను మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. సో ఈ ఫస్ట్ దట్ మీన్స్ ఈ హోమ్ సంబంధించిన రిలేటెడ్గా ఈ కోడ్ అనమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటాడు, ఆన్ క్లిక్, దీన్ని క్లిక్ చేయమంటాడు.
ఇది క్లిక్ చేసినాం. ఓకే. అందుకే ఒకసారి చూడండి, దీని మొత్తాన్ని ఫస్ట్ సెక్షన్ 1 అండు. ఓకే. దీన్ని ఫస్ట్ సెక్షన్ హోమ్, ఇది హోమ్ సెక్షన్ అంట. ఎప్పుడు దీన్ని క్లిక్ చేస్తే ఇది వచ్చేసి ఇగో చూడండి ఫేవరెట్ సెక్షన్ అంట. తర్వాత మళ్ళీ మీరు ఇండివిజువల్గా ఇగో ఈ కంటైనర్కి కూడా ఇచ్చుకోవచ్చు. దీనికి ఇస్తే డీటెయిల్ వ్యూలోకి వెళ్ళిపో, అంటే ఇది ఒక సెక్షన్. అంటే ఎన్ని ఉన్నాయి మొత్తం ఇందులో 3 వెబ్ పేజెస్ ఉన్నాయి. అంటే 3 వెబ్ పేజ్కి మనం ఇంటిగ్రేట్ అవ్వుకుంటూ పోతున్నాం, రైట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దాని గురించి హోమ్ పేజ్ గురించి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నేను దీని గురించి మాట్లాడతాను. ఓకే. ఈ సెక్షన్ గురించి మాట్లాడతాను. ఓకే. ఈ సెక్షన్లో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను ఫస్ట్ నేను చెప్పిందే డివ్. ఓకే. కార్డు గురించి, కార్డులో మనకి ఇమేజ్ ఎలా ఇన్సర్ట్ చేయాలి సో అనే దాని గురించి మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ మీరు చూడండి ఫేవరెట్ ప్లేస్, ఇది ఒక మెయిన్ డివ్. ఈ మెయిన్ డివ్లో ఫేవరెట్ ప్లేసు, తర్వాత నార్మల్ హెడ్డింగ్, తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒక కార్డ్ తీసుకున్నాం. ఈ కార్డులో హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఆఫ్టర్ దట్ ఇమేజ్కి హైట్ విడ్త్ మెన్షన్ చేసినాం. సార్ నాకు ఇది రైట్ సైడ్ ఎలా వచ్చింది అని అంటే దీనికి చూడండి ఎక్కడ ఒకసారి చూడండి, ఇది ఇగో ఇక్కడ చూడండి ఫేవరెట్ D-ఫ్లెక్స్ రో అని చెప్పేసి ఎప్పుడైతే మన అనంలోనే ఈ D-ఫ్లెక్స్కి ఎప్పుడైతే అప్లై చేయడంలోనే ఈ ఉన్న ఈ హెడ్డింగ్ తర్వాత పారాగ్రాఫ్ ఇవన్నీ కూడా ఏమవుతుందంటే దీనికి సపరేట్, దట్ మీన్స్ రైట్ సైడ్ అనేది మనకి షిఫ్ట్ అవుతుంది. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకవేళ తెలియకపోతే చూడండి. సో మనకి ఫస్ట్ కార్డ్ అనేది డిస్ప్లే చేసి, దట్ మీన్స్ డిజైన్ చేస్తే కాపీ పేస్ట్. ఓకే. జస్ట్ ఇందులో హెడ్డింగ్, పారాగ్రాఫ్, నెక్స్ట్ ఇమేజ్, రైట్ సైడ్ ఇమేజ్. సో ఇలా మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం. దీన్ని ఆఫ్టర్ దట్ చూడండి ఇది ఒక ఇమేజ్. ఓకే. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, జస్ట్ వాటినే కాపీ పేస్ట్ చేసాం. చూడండి మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ తాజ్ మహల్ చూడండి ఒక డివ్లో ఏం చేసిండు, తాజ్ మహల్ పారాగ్రాఫ్ తీసుకుండు, తర్వాత డివ్ క్లోజ్ చేసిండు, తర్వాత బయట ఏం చేసిండు ఇమేజ్ అండు. ఓకే. సో దానిపైన ఇంకొక అనదర్ ఇమేజ్ ఉంది, దట్ మీన్స్ ఓకే ఇది డివ్లో ఉంది, నెక్స్ట్ ఇది డివ్లో ఉంది. సో ఈ రెండింటి బయట, అంటే ఈ తాజ్ మహల్ పారాగ్రాఫ్ని ఒక డివ్లో పెట్టాడు, తర్వాత ఇమేజ్ని బయట పెట్టాడు, బట్ వీటికి మొత్తం అంతా కూడా మళ్ళీ అనదర్ డివ్ కార్డ్. ఓకే. సో ఇది ఓకే. సో ఇలా చేసిన అనమాట. సో ఇలా చేస్తే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి ఏమవుతుందంటే సేమ్ దీన్ని కాపీ పేస్ట్ చేస్తే మనకి ఇలా 4 అనేది ఇస్తుంది. తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్యాక్ అనే బటన్ని యూస్ చేసాను సరే, రైట్. మనకి ఒకసారి చూద్దాం, ఇక్కడ నేను హోమ్ పేజ్ నుంచి గెట్ స్టార్ట్, ఇదొక సెక్షన్ హోము. ఇలా క్లిక్ చేయడంలోనే ఇదొక ఫేవరెట్ ప్లేస్, ఇదొక వెబ్ పేజ్. ఓకే. మూవ్ అంటే ఇంటిగ్రేషన్ జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది క్లిక్ చేస్తే ఏమైంది, డీటెయిల్ వ్యూ. సో డీటెయిల్ వ్యూలో ఇది పెద్ద విశేషం కాదండి, మీకు ఆల్రెడీ చెప్పాను. కెరోజిల్ అనే ఒక బూట్ షాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో కెరోజిల్ ఓకే. ఫస్ట్ ఏంటంటే డివ్ అనే కంటెంట్ తీసుకున్నాడు, తర్వాత నెక్స్ట్ డీటెయిల్ వ్యూ అనే హెడ్డింగ్ రాశాడు, తర్వాత నెక్స్ట్ కెరోజిల్ని అప్లై చేశాడు. అంటే ఇది మొత్తం ఒక డివ్లో తీసుకున్నాడు. ఈ డివ్లో దట్ మీన్స్ ఇమేజెస్ని దట్ మీన్స్ కాపీ పేస్ట్ చేసి ఆఫ్టర్ దట్ ఒక 2-3 ఇమేజ్ని ఇన్సర్ట్ చేశాడు. తర్వాత నెక్స్ట్ ఈ కార్డులోనే తాజ్ మహల్, తర్వాత దానికి వచ్చి సమ్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు చూడండి మనకి ఇప్పుడు ఇది ఎన్నో వెబ్ పేజు, థర్డ్ వెబ్ పేజ్. ఇప్పుడు నేను బ్యాక్ క్లిక్ చేసి ఎక్కడికి పోవాలి, ఫేవరెట్ ప్లేస్కి పోవాలి. మళ్ళీ బ్యాక్ క్లిక్ చేసి ఎక్కడ పోవాలి, ఇక్కడ రావాలి. అంటే ఏంటంటే ఈ గెట్ స్టార్టెడ్ బటన్ ఆన్ క్లిక్ చేయడంలోనే ఎక్కడ పోయింది, మనకి ఫేవరెట్ ప్లేస్ని డిస్ప్లే చేసింది. అదే కదా మన ఇక్కడ కోడ్ రాసింది. ఓకే. ఇక్కడ కోడ్ రాసింది అదే కదా, రైట్. సో ఇప్పుడు మనం ఎప్పుడైతే చూడండి ఇక్కడ నేను ఈ డివ్కి మెన్షన్ చేశానండి ఐడి డివ్. సో ఆ డివ్ అనేది ఎక్కడ ఉందో ఒకసారి చూడండి. డివ్ అనే దానికి నేను ఐడి అప్లై చేశానండి, ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, ఇగో ఈ ఫేవరెట్ కార్డ్ కంటైనర్కి నేనేం చేశానంటే డైరెక్ట్గా, అంటే ఈ కార్డుకి మనం దేనికన్నా యూజ్ చేయొచ్చు, అంటే ఇమేజ్కి అప్లై చేయొచ్చు, ఇంకా దేనికన్నా యూజ్ చేయొచ్చు. ఓకే. ఇమేజ్కి అప్లై చేయొచ్చు, తర్వాత నెక్స్ట్ హెడ్డింగ్కి అప్లై చేయొచ్చు, వాటర్ ఇట్ మేబీ. మీరు యూజర్ ఇంటర్ఫేస్ అప్లికేషన్లో దేనికన్నా ఐడి పెట్టేసి ఆన్ క్లిక్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే. అంటే దాన్ని క్లిక్ చేస్తే అనదర్ వెబ్ ఇంటిగ్రేషన్ అనేది వెబ్ పేజ్కి అనేది మూవ్ అవ్వాలి, రైట్. సో ఇక్కడ చూడండి నేను ఈ కంటైనర్కి ఐడి, దట్ మీన్స్ ఆన్ క్లిక్ అనేది యూజ్ చేశాను. ఓకే. సో ఏంటి ఆన్ క్లిక్, డిస్ప్లే సెక్షన్ తాజ్ మహల్ డీటెయిల్ వ్యూ. అంటే ఇప్పుడు చూడండి నేను దీన్ని క్లిక్ చేసి డివ్వే, నేను ఎక్కడ క్లిక్ చేస్తే జస్ట్ క్లిక్ చేసా, ఏమైంది, తాజ్ మహల్ డీటెయిల్ వ్యూలోకి మూవ్ అయింది, రైట్. ఓకే. నెక్స్ట్ ఒకవేళ నేను ఈ గోల్డెన్ టెంపుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఏమైంది, గోల్డెన్ టెంపుల్ అనేది వెబ్ పేజ్కి మూవ్ అయింది. నెక్స్ట్ ఒకవేళ నేను మైసూర్ ప్యాలెస్
క్లిక్ చేశారండి. యాక్చువల్లీ నేను దీనికి ఇంకా చేయలేదు, కొంచెం టైం కోడ్ లెంత్ అవుద్దని చేయలేదు. ఓకే, సో ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ బ్యాక్. అంటే ఇక్కడ మనం ఈ బటన్కే కాదు, అంటే మనకి ఇక్కడ కంటైనర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఓకే రైట్, కంటైనర్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనకి గోల్డ్ ద పిన్స్ దీనికి కూడా హెడ్డింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వెబ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ వెబ్ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఇది ప్రాక్టికల్ ఏంటంటే మీరు డెవలప్మెంట్ చేస్తే ఇలా డెవలప్మెంట్ చేసి మీరు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయండి, ప్రాక్టికల్ నాలెడ్జ్ నేర్చుకోండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.